ఉన్నాము. ఈరోజు కూడా మనము ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దామండి. ఇర్మియా గ్రంథంలో నేను అనేకమైనటువంటి విషయాలు చెబుతూ ఇర్మియాకి దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రత్యక్షతల గురించి వివరిస్తూ నేను అనేక వర్తమానాలు మీకు చెప్పటము, మీతో పంచుకోవటం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇర్మియా గ్రంథం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు కనుక మనము అక్కడ గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు కనుక మనం అక్కడ ఆలోచన చేస్తే, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇర్మియా, నీవు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి కుమ్మరి కుండలను చేసే విధానాన్ని గమనించు. ఆ యొక్క కుమ్మరి ఆ కుండలను చేసేటప్పుడు సారెపై ఉండవలసినటువంటి మట్టి కొంచెము పక్కకి తొలుగుతూ ఉంటుంది. తిరిగి మరలా ఆ కుమ్మరి ఆ మట్టిని తీసుకొని సారెపై పెడతాడు. విడిపోయి పడిపోయినటువంటి ఆ మట్టెను అతను కలుపుకుంటూ ఇంకా క్రొత్త కుండలు తయారు చేయటానికి, క్రొత్త పాత్రలను తయారు చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి నీవు వెళ్ళి ఆ విషయాన్ని గమనించాలని ఇర్మియాతో చెప్పాడండి. ఎందుకు అలా చెప్పాడంటే, ఈ ఇశ్రాయేలీల జనాంగము ఎన్నో మార్లు పలుమార్లు దేవునికి వ్యతిరేకంగా ఇష్టం లేని పనులు చేస్తూ, దేవునికి ఆయాసకరమైనటువంటి చేష్టలు చేస్తూ, తప్పిపోతూ, దేవుని ఎంతో గాయపరుస్తూ వచ్చిన సందర్భంలో దేవుడు అంటాడు కదా, వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళారు, మరలా నేను వారిని కలుపుకుంటాను అనేటువంటి విషయాన్ని వివరించటం కోసమే ముద్దలో నుండి పడిపోయినటువంటి ఆ యొక్క మట్టిని మరలా తీసి కుమ్మరి ఎలాగైతే కలిపి దాన్ని మంచిగా చేసి సారెపైపు పెడతాడో, అలాగే అనేక మార్లు అనేక విధాలుగా తప్పిపోతున్నటువంటి ఇశ్రాయేలీల జనాంగాన్ని నేను మరలా కలుపుకుంటాను. విడిపోయి నన్నొద్దనుకొని నాకు దూరంగా బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలను మరలా నేను దగ్గర తీసుకుంటాను, దగ్గరికి చేర్చుకుంటాను అనేటువంటి విషయాన్ని చెప్పటం కొరకే ఇర్మియాని పంపించాడండి. ఇర్మియాని వెళ్ళమని చెప్పగానే ఇర్మియా ఎస్ లార్డ్, వెళ్తానయ్యా అని చెప్పాడు. మనమైతే చెబుతాము, ప్రార్థనకు వెళ్ళాలంటే లేకపోతే ఇంటి పక్కన చర్చి ఉన్నా కూడా వెళ్ళొచ్చులే, చూడొచ్చులే అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇర్మియా వెళ్ళమనగానే, ఇర్మియా లే అనగానే లేచాడు, వెళ్ళు అనగానే వెళ్ళాడు, గమనించు అనగానే గమనించాడండి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథపు భక్తులు ఎంతో విధేయత కలిగినటువంటి భక్తులుగా, ప్రవక్తలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి చేత ప్రజలతో అనేకమైన విషయాలు మాట్లాడుతూ పనులను జరిగిస్తూ వచ్చాడండి. ఇర్మియా ఎంతో విధేయత కలిగిన వాడు. ఇర్మియా గ్రంథం ఒక పగిలిన పుస్తకం అని, ఇర్మియా గ్రంథాన్ని పగిలిన మనస్సుతోటి చదవాలని, దేవునికి వేరైపోయి బ్రతుకుతున్న ప్రజల కొరకు ఇర్మియా గ్రంథం రాయబడి ఉందని అనేక మార్లు మనం గమనించాము. అయితే ఈరోజు పరమ కుమారుడైనటువంటి దేవుని చేతిలో సారెపైన ఉండవలసిన మనము ఆయన చేతులలో ఉండి మంచి పాత్రలుగా తయారు చేయబడి మరి అనేక మందికి ఎంతో ఘనముగా ఉపయోగపడవలసిన మనము కూడా అనేక మార్లు తప్పిపోతూ, దేవుని మనసుకి ఆయాసకరంగా జీవిస్తూ, దేవుని నుండి విడిపోతూ, వేరైపోతూ, లోకానుసారంగా జీవించేటువంటి మన యొక్క జీవితాలకు కూడా ఈ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 12 వరకు కలిగినటువంటి అంశము ఉపయోగపడుతుంది. మన కొరకే దేవుడు చెప్పాడండి. ఆనాడు ఇశ్రాయేలీల జనాంగాన్ని ఇర్మియా ద్వారా హెచ్చరించాడు. అలాగే ఈనాడు ఈ యొక్క వాక్య ధ్యానము వలన, ఈ వాక్య ధ్యానము ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఇర్మియాకి మరి దేవుడు సెలవిచ్చాడు, ఇర్మియా నువ్వు వెళ్ళు అన్నా. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? ఎంతో గొప్ప గొప్ప వారిళ్ళకో, రాజుల ఇళ్ళకో, డబ్బున్న వారింటికో వెళ్ళమని చెప్పలేదండి. ఇర్మియాని
కేవలము ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని చెప్పటం మనం అక్కడ గమనిస్తాము. నువ్వు వెళ్ళి గమనించు, ఆ సారిపై ఉండవలసినటువంటి మట్టి, ఆ పాత్ర తయారయ్యేటప్పుడు కొంచెం మట్టి ఆ యొక్క పాత్ర నుండి విడిపోయి పక్కకు పడిపోతుంది. ఆ పడిపోయిన మట్టిని కుమ్మరి పారవేయడు, మరలా తిరిగి ముద్దలో చేర్చుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగం ఎన్నిసార్లు వేరైపోయి దూరంగా వెళ్ళిపోయినా కూడా మరలా తిరిగి వారిని ముద్దలో నేను కలుపుకుంటాను, నా దగ్గరికి రమ్మని దేవుడు చెప్పే విషయానికి సాదృశ్యంగానే ఈ యొక్క అంశాన్ని దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడండి. ఆదిలోనే దేవుడు చెప్పాడు, మట్టి నుండి మానవుని తీశానని. నీవు మట్టివి నీవు మట్టివైపోతావు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు ఆదిలోనే. అలాగే ఈ మట్టి అనేది మానవునికి సాదృశ్యంగా ఉంది, ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉంటే పరమ కుమారి అయినటువంటి దేవుడు మరి ఆయన దేవుడుగా కుమ్మరిగా మనలను ఏ రకమైన విలువైన పాత్రలుగా తయారు చేయాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేసేదే ఈ యొక్క గొప్ప అంశము. ఇర్మియాని తీసుకెళ్ళి పిక్చర్ మొత్తము చూపించాడండి. చూపించి అంటున్నాడు అనమాట, ఈ యొక్క మట్టిని కనుక మనం ఆలోచన చేస్తే ఈ మట్టి ఎక్కడ ఉంటుందండి? కుండలు తయారు చేసేటువంటి మట్టి ఎక్కడ దొరుకుతుంది అంటే ఊరి వెలుపల దొరుకుతుంది. ఊరి బయట త్రొక్కబడే స్థితిలో ఉంటుంది ఈ యొక్క మట్టి. అందరూ ఉన్నటువంటి గ్రామాలలో ఉండదు, అందరూ నివసించే ప్రాంతంలో కూడా ఉండదు. ఈ మట్టిని కుమ్మరి ఎక్కడ కనుక్కుంటాడంటే తానే స్వయంగా వెళ్ళి ఊరి వెలుపట కనుగొన్నాడు. ఈ మట్టికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఎందరో వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడ కనుగొన్నాడండి? ఊరి బయటే కనుగొన్నాడు. ఆయనే వెళ్ళాడు. ఈ మట్టిని ఎవరు కనుగొనలా, ఈ మట్టితో ఎవరు మాట్లాడలేదు. ఆ 2000 దెయ్యాలు పట్టినటువంటి ఆ మట్టికి సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తితో ఎవరు కూడా సంభాషించలేదు. వాడి బ్రతుకుని బాగు చేయాలని కోరలేదు. ఏ వ్యక్తి కూడా అతని యొద్దకు వెళ్ళి నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మామూలు వ్యక్తివి కావాలి అని కోరలేదు. కానీ దేవుడే వెతుక్కుంటూ ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళినట్లు మనము చూడాలన్నమాట. ఆ 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటూ అనేకులను గాయపరుస్తూ ఊరు వెలుపుట ఉన్నాడు. కుమ్మరి మట్టిని ఎక్కడ కనుగొంటాడంటే ఊరు వెలుపుట కనుగొన్నాడండి. మనము కూడా ఎంత గొప్ప ఘోర పాపులమైనా కూడా మనల్ని ఊరి వెలుపట వేయబడినటువంటి స్థితిలో పాపంలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన ఊరి వెలుపటనే కనుగొన్నాడండి. ఈ మట్టిని కుమ్మరి ఎక్కడి నుండి స్వీకరిస్తాడని మనం ఆలోచన చేస్తే ఊరి బయట నుండి సేకరిస్తాడు. అటువంటి జీవితాలను ఎన్నింటినో, ఊరు వెలుపట ఉన్నటువంటి జీవితాలు ఎన్నింటినో దేవుడు ఈ లోకంలో భౌతికంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు సేకరించారు. వారి బ్రతుకులను వాక్యం ద్వారా కట్టాడు, వారి బ్రతుకులను మార్చాడు. రెండో విషయం మనం ఆలోచన చేస్తే ఈ మట్టి ఎటువంటి స్థితిలో ఉంటుందంటే త్రొక్కబడే స్థితిలో ఉంటుంది. ఊరు వెలుపట ఉన్నటువంటి ఈ మట్టి అటువైపు వెళ్ళే ప్రతి ఒక్కరు త్రొక్కుతూ ఉంటారండి. ఆ త్రొక్కబడేటువంటి మట్టిని దేవుడు ఎలా తీసుకున్నాడు? తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ కుమ్మరి ఆ మట్టిని, తొక్కబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మట్టిని తన చేతులలోకి తీసుకున్నాడనమాట. తీసుకొని ఏం చేస్తున్నాడంటే దానిని ఒక విలువైనటువంటి పాత్రగా చేయటానికి ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన జీవితం విలువైనది కాదు, యోగ్యమైనది కాదు, ఎవరికి అవసరం లేనిది. ఈ మట్టి ఊరు వెలుపట ఉంది, ఎవరికి అవసరం లేదు. అటువంటి మట్టిని ఈ కుమ్మరి వెతికాడు, వెళ్ళి త్రొక్కబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మట్టిని తీసుకొని రావటానికి ప్రయత్నం చేశాడండి. ఆ మట్టిని చేతుల్లోకి తీసుకున్నాడు. వ్యభిచారం చేస్తూ దొరికినటువంటి స్త్రీ ఎవరికీ అవసరం లేదు. ఆమె దొరికిందంటే లోకం ఏం చేస్తుందంటే రాళ్లతో కొట్టి చంపటానికే సిద్ధపడుతుంది.
కానీ ఆ మట్టిలో ఆ వ్యభిచారం చేసేటువంటి స్త్రీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ నశించిపోతుందని ఈయన కనుగొన్నాడండి. ఈ మట్టి ఎవరికి అవసరం లేని మట్టి. ఈ మట్టి ఊరి వెలుపల ఉన్నటువంటి మట్టి. ఎవరికి అవసరం లేని జీవితాలు, దేనికి పనికిరావు అన్నటువంటి జీవితాలు నేడు యేసయ్యకి కావాలండి. నీ బ్రతుకు ఎవరికి అవసరం లేకపోవచ్చు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదని లోకము నిన్ను చూసి నవ్వచ్చు, కానీ నీవు దేవునికి కావాలి. త్రొక్కబడినటువంటి స్థితిలో, పాప భారముతో కలిగినటువంటి త్రొక్కబడినటువంటి స్థితిలో, పాప బంధకాలలో, సంఖ్యలలో ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను ఆయన ఏం చేశాడంట? కనుగొన్నాడు. అందుకే అంటాడు కదా, సమస్త భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 20 వచనం మనం గమనించినట్లయితే, జిగటగల ఊబి నుండి నిన్ను లేపాడు ఆయన. ఈ మట్టిని ఎక్కడ కనుగొన్నాడు? జిగటగలిగినటువంటి ఊబి నుండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ కుమ్మరి మట్టిని ఎవరో ఒకరి చేత తీసుకురండి అని తెప్పించలేదండి. తానే స్వయంగా ఊరి బయటకు వెళ్ళాడు, ఆ మట్టిని కనుగొన్నాడు. దీనికి సాదృశ్యంగా 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి, అలాగే వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ, ఆయనే స్వయంగా వెళ్ళాడండి. మన పరలోకపు తండ్రి, పరమ కుమ్మరి, మన యజమానుడు కూడా ఎలా వచ్చాడండి? తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయనే స్వయముగా ఈ మట్టి వంటి మానవుల కొరకు దిగి వచ్చాడు. తానే వెతుక్కుంటూ వచ్చి మనలను మంచి పాత్రలుగా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడండి. స్వయముగా రాజకుమారుడు పరలోకపు తండ్రి యొద్ద నుండి దిగి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? మట్టి వంటి మనలను, దేనికి విలువలేని మనలను, ఎవరికి ఉపయోగం లేని జీవితాలను కనుగొనుటకే. ఊరు వెలుపుటకంట ఆయనే స్వయంగా వచ్చాడండి. కుమారుడే స్వయంగా దిగి వచ్చాడు. అలాగే ఈ కుమ్మరి తర్వాత చేసిన పని ఏంటంటే, ఆయనే స్వయంగా వెళ్ళి ఊరు వెలుపుటకు వెళ్ళి ఆ మట్టినంట తన భుజాలపైన మోసుకొని వచ్చాడు. మన సమస్త పాపములను, భారాలను సిలువ మరణము ద్వారా, సిలువ మోసుకొని వచ్చే విధానములో ఆయన మనల్ని మోసుకొని వచ్చాడండి. మంచి సమరయుడి కథ మీ అందరికీ తెలుసు కదండి. మంచి సమరయుడి కథలో సమరయుడే పడి గాయాల చేత కొట్టబడినటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాడు. తన గుర్రము పైన ఎక్కించుకున్నాడు, మోసాడు. ఈ మట్టిని కుమ్మరి ఏం చేస్తాడంటే గోనె సంచిలో కట్టుకొని ఇంటికి మోసుకొని వస్తాడు. ఈ ఇల్లు సంఘానికి సాదృశ్యంగా ఉంటే నిన్ను నన్ను గాయాల చేత, పాపముల చేత కొట్టబడిన స్థితిలో ఉన్న మనలను ఆయన తన గుర్రమును ఎక్కించుకొని ఎక్కడ చేర్చాడంట? సంఘము అనేటువంటి ఇంటిలో చేర్చాడు. ఇప్పుడు ఊరి వెలుపట ఉన్నటువంటి ఈ మట్టి, త్రొక్కబడే స్థితిలో ఉన్నటువంటి మట్టి, ఎవరు కనుగొనని ఈ మట్టి యొక్క చిరునామా ఏంటంటేనండి కుమ్మరివాని ఇల్లు. ఆ కుమ్మరివాని ఇల్లు ఏంటంటే సంఘము. ప్రియులారా, సంఘములో మనము చేర్చబడ్డాం. ఎలాగ చేర్చబడ్డాం? వధువు సంఘముగా. మునుపటి స్థితి ఏంటండి? ఊరు వెలుపుట ఉంది ఆ మట్టి. ఈరోజు కుమ్మరివాని ఇంటిలో, కుమ్మరివాని చేతిలో ఉన్నది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, తన భుజాలపైన తెచ్చినటువంటి ఆ మట్టి, కుమ్మరివాని ఇంటికి చేర్చబడినటువంటి ఆ మట్టిని కుమ్మరివాడు ఏం చేస్తాడో తెలుసా అండి? జల్లిస్తాడు. ఆ మట్టిని తీసుకొని వచ్చి జల్లిస్తాడు. యెషయా గ్రంథం 5:1-2 ప్రకారంగా నీలో ఉన్నటువంటి పాపపు రాళ్లను ఆయన వేరేస్తాడు, ఏరి
ఏమీ లేకుండా సారవంతమైన ఉపయోగకరమైన ఎటువంటి అడ్డంకులు లేని మెత్తటి మట్టిగా నిన్ను జల్లెడ పడతాడండి ఆయన. జల్లెడ పట్టి ఏం చేస్తాడంటే పాత్ర చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి మట్టిలాగా తయారు చేస్తాడు. ఎత్తుకొచ్చిన మట్టిని జల్లెడ పడతాడు. ఆ జల్లెడ పట్టినప్పుడు అండి అందులో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్నీ కూడా పోతాయి. పోయి సారంగా ఉపయోగకరంగా మెత్తటి మట్టి ఆ జల్లెడ ద్వారా దిగుతుంది. నిన్ను కూడా ఆయన జల్లెడ పడతాడు. దేనితో జల్లెడ పడతాడండి? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు మనం గమనించినట్లయితే వాక్యము చేత. ఈ జల్లెడ పట్టడం అంటే ఈ కష్టాలకి సాదృశ్యంగా ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఈ పరీక్షలు, శోధనలు, కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తాయండి. దేనికి వస్తాయి? కనుగొనబడినటువంటి మట్టిని జల్లెడ పడతాడు కుమ్మరి. అలాగే కనుగొనబడిన నిన్ను కూడా పరీక్షల ద్వారా పరిశోధనల ద్వారా నిన్ను పరీక్షించి జల్లెడ పట్టి ఒక సువర్ణం వలె మారుస్తాడు. ఎందుకు వస్తాయండి యేసయ్య వద్దకు వచ్చినప్పుడు కష్టాలు? నిన్ను జల్లెడ పడతాడు. నీలో రాళ్ళు రప్పలు పాపము వంటి స్థితి ఏమైనా ఉందేమో అనేటువంటి ఆ యొక్క స్థితిని తీసివేయటానికంట తెచ్చిన మట్టిని ఏ రకంగా అయితే జల్లెడ పడతాడో నిన్ను నన్ను కూడా జల్లెడ పడతాడండి. తర్వాత విషయం ఏంటంటే జల్లెడ పట్టి ఉపయోగంగా మార్చినటువంటి ఆ మట్టిలో నీరు పోస్తాడు. ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉందండి? వాక్యానికే సాదృశ్యంగా ఉంది. తీతుకు రాసిన పత్రిక 3:5 ప్రకారం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:2 ప్రకారము చూడండి ప్రియులారా, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. పేతురు యేసయ్యను అన్నాడు శిష్యుల కాళ్ళు కడిగేటప్పుడు, ఎందుకు మా కాళ్ళు కడుగుతున్నావు, వద్దయ్యా అని నివారించాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? నాలో పాలిభాగస్తులుగా మీరు కావాలంటే ఈ పని చెయ్యక తప్పదు, ఈ పని చేయాల్సిందే అన్నాడు. నీళ్లతో కడిగాడండి. ఈ నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం అనే నీటి చేత నిన్ను శుద్ధి చేస్తాడు, కలుపుతాడు ఆయన. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. నీళ్లు మట్టి కలిపండి నానబెడతాడు కుమ్మరి. ఎంతసేపు నానబెట్టాలో ఆ కుమ్మరికి బాగా తెలుసు. నీ బ్రతుకును కూడా ఆయన వాక్యం అనే నీటితో నానబెడతాడు. ఎందుకంటే నీకు అనేకమైనటువంటి అనుభవాలు నేర్పించటానికి, ఓర్పు, సహనం, ప్రేమ అనేటువంటి వాటిని నేర్పించటానికి నీటితో నీ బ్రతుకును శుద్ధి చేస్తాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, మోషే కోపిష్టిగా ఉన్నాడు. అరణ్యములో 40 సంవత్సరాలు నీళ్లతో నానబెట్టాడు ఆయన బ్రతుకుని. అరణ్యపు అనుభవాలు, ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఆ కొండల్లో గుట్టల్లో గొర్రెలను మేపటం, 40 సంవత్సరాలు నానబెట్టి ఒక మంచి సైనికుడుగా 40 సంవత్సరాలు అరణ్యంలో మోషేను శ్రమలు కష్టాల ద్వారా నానబెట్టాడండి. నీరు అనేటువంటి వాక్యం ద్వారా నానబెట్టినప్పుడు అతను అనేక కష్టాలు బాధల ద్వారా అతను ఎలా తయారయ్యాడంటే గొప్ప నాయకుడిగా, ఇశ్రాయేలీలు 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆ ప్రజలను నడిపించగలిగినటువంటి సమర్థుడుగా, ఓర్పు సహనము కలిగి సాత్వికుడిగా అతను తయారయ్యాడు. కాబట్టి మట్టిని నీటితో నానబెడతాడండి. ఎంత సమయమో నానబెట్టాలో కుమ్మరికి తెలుసు. నానబెట్టి బాగా పిసుకుతాడండి. తన చేతుల్లోకి తీసుకొని కాళ్ళతో తొక్కుతాడు, పిసుకుతాడు. కుమ్మరి మన యేసయ్య అయితే, నువ్వు మట్టివైతే సారిపైకి ఎక్కించే ముందు ఏం చేస్తాడంటే ఆయన నిన్ను
త్రొక్కుతాడు, పిసుకుతాడు. కష్టాలు కన్నీటి ద్వారా అనేకమైనటువంటి గుణపాఠాలను నేర్పించి నిన్ను ఒక గొప్ప పాత్రగా తయారు చేయబోచున్నాడని అర్థం. మోషేకి అరణ్యపు అనుభవం లేకపోతే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఇంత సాత్వికమైనటువంటి మనస్సుతో నడిపించేవాడే కాదు. అవన్నీ కూడా పరీక్షలు, దేవుని యొద్ద మనకు ఎదురయ్యేటువంటి గొప్ప పరీక్షలండి. అవి తట్టుకోబట్టే మోషే గొప్ప నాయకుడుగా చూస్తాం. ఈ యొక్క సారెపైకి ఎక్కించేటువంటి ముద్దగా ఆకారంగా తయారు చేస్తాడు, ఒక రూపాన్ని ఇస్తాడు. బాగా పిసికి ముద్దగా చేసి సారవంతంగా చేసి దానిని తీసుకెళ్ళి సారె మీద పెట్టండి. ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా దేవుడు తయారు చేశాడండి. యిర్మీయా కన్నీటి ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయనని ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. మోషే కోపిష్టితనముతో ఒక మనిషిని చంపి ఐగుప్తు నుండి పారిపోయాడు. అటువంటి వ్యక్తిని సాత్వికము కలిగినటువంటి వాడిగా అరణ్యపు అనుభవాల నుండి తీసుకువెళుతూ దేవుడు అతనిని ఎంచుకున్నాడు నాయకుడిగా. అలాగే స్టెఫెను చనిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌలు, హింసించి చంపినటువంటి పౌలులో అందరూ ఒక దుర్మార్గుడిని, దుష్టుడిని, నీచుడిని చూస్తే యేసయ్య ఒక సేవకుడిని చూశాడండి. ఎందుకు మనకి ఇటువంటి అనుభవాలు వస్తాయంటే ఆయన కొరకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా మనల్ని తయారు చేయుటకే దేవుడు ఇటువంటి అనుభవాలు ఇస్తాడు. నోటి మాంద్యము కలిగినటువంటి మోషేను 40 సంవత్సరాలు అరణ్యపు అనుభవాల్లో తీసుకెళ్ళి ఒక గొప్ప నాయకుడుగా తయారు చేశాడు. నన్ను కూడా శ్రమల ద్వారా ఒక గొప్ప ఆయుధంగా దేవుడు తయారు చేయబోచున్నాడు అనేది మనము గ్రహించాలి. అలాగే పౌలును కూడా ఇలాగా ఎన్నో పరీక్షలకు లోనవుతుంది. తయారు చేసినటువంటి పాత్ర, సారిపై తయారు చేయబడినటువంటి ఆ పాత్రను తీసుకొచ్చి ఫైనల్గా ఏం చేస్తాడండి? కుమ్మరి కాల్చుతాడు. దానిని ఎంత వేడి మీద కాలిస్తే అది ఉపయోగకరమైనటువంటి పాత్రగా అవుతుందో అటువంటి ఉపయోగకరమైనటువంటి పాత్రగా దాన్ని కాలుస్తాడండి. ఎంత హీట్ చేస్తే మంచి పాత్రగా తయారవుతుందో, ఎంత వేడి అవసరమవుతుందో అంత వేడే ఆ యొక్క పాత్రకి కుమ్మరి ఇస్తాడు. నీకు నాకు కూడా దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడినప్పుడు కష్టాలు కన్నీరు, మరి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13 ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నీకు వేడిని పుట్టిస్తాడు, కొలమిలో కాలుస్తాడు, కష్టాలు బాధలు అనేటువంటి ఆ యొక్క అగ్నిలో కాలుస్తాడు. ఎంత వేడి కావాలో కూడా ఆ యొక్క కుమ్మరికి తెలుసు. నిన్ను ఎంత పరీక్షించాలో కూడా దేవునికి తెలుసండి. అలా కాల్చి తర్వాత దానికి పెయింట్ వేస్తాడు. మంచి ఉపయోగకరమైన సుందరమైనటువంటి పాత్రగా తయారు చేసి కలర్స్ అద్ది దాన్ని తీసుకొని వచ్చి మార్కెట్లో పెడతాడు. విలువలేని మట్టిని ఊరి వెలుపల కనుగొని దానిని గోనె సంచిలో వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి కుమ్మరి అందులో ఉన్నటువంటి రాళ్ళు రప్పులు అన్నీ జల్లెడ పట్టి దానిలో నీటిని పోసి చక్కగా పిసికి ఎంత అవసరమో ముద్దవటానికి ఎంత నీరు కావాలో అంత నీరు పోసి, నీ బ్రతుకుకి ఎంత వాక్యం కావాలో అంత వాక్యము ఇచ్చి తరువాత ఒకసారి పై పెట్టి తను ఎలా ఉంటే ఈ పాత్ర బాగుంటుంది అనేది కోరుకొని ఆయన ఏం చేస్తాడంటే అటువంటి పాత్రగా తయారు చేసి తర్వాత వేడి కొలమిలో కాలుస్తాడు, అగ్నిలో కాలుస్తాడు. తర్వాత దానిని తీసి ఎండబెట్టి తర్వాత చక్కటి పాత్రగా పెయింట్ వేసి రంగులు అద్ది దానికి ఒక విలువ వచ్చేటువంటి ఒక ఖరీదు అమ్మగలిగినటువంటి ఒక కుండగా, ఒక బాటిల్గా, ఒక గిన్నెగా తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడండి? మార్కెట్లో పెడతాడు. ఎంత గొప్ప ఈ యొక్క కుమ్మరి యొక్క పనితనం, ఎంత గొప్ప వాక్య భాగం. దేనికి ఇర్మియా గ్రంథంలో మరి ఇర్మియాని వెళ్ళి నువ్వు
ఈ యొక్క కుమ్మరి ఇంటికి వెళ్ళి గమనించు అని అన్నాడంటే ప్రియులారా, ఈ కుమ్మరి ఈ యొక్క పాత్రను తయారు చేసే విధానాన్ని మనము చూసినప్పుడు మనల్ని కూడా ఆయన ఊరి వెలుపట కనుగొన్నాడు. పాపముతో పాప భారముతో చచ్చి పడి ఉన్న మనలను త్రొక్కబడే స్థితిలో ఉన్నటువంటి మనలను ఊరి బయట కనుగొన్నాడు. ఆయనే స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చాడు. మంచి సమరుడి కథలో ఎలాగైతే గుర్రం ఎక్కించుకొని తీసుకొని వచ్చి పూటకూళ్ళవాని ఇంటిలో చేర్చాడో అలాగా మనల్ని కూడా ఆయన చేర్చుకున్నాడు, సంఘంలో చేర్చుకున్నాడు. ఆ చేర్చబడినటువంటి ఆ మట్టి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపపు రాళ్లను తీసివేశాడు. వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నీటిని పోశాడు, పిసికాడు, దానిని ఒక మంచి ముద్దగా తయారు చేశాడు. ఆ తర్వాత సారిపై పెట్టాడు, దాన్ని ఒక పాత్రగా చేశాడు, అగ్నిలో కాల్చాడు. పరీక్షల ద్వారా, శ్రమల ద్వారా, కష్టాలు బాధల ద్వారా మనల్ని ఇంకా మరింత మంచి పాత్రగా తయారు చేశాడు. ప్రియులారా, వేడిమి పెట్టాడు మనకి. అలా తయారు చేసిన పాత్రకి మంచి రంగులను అద్ది ఒక విలువైన పాత్రగా, ఒక విలువైన వ్యక్తిగా, వెల ఇచ్చి కొనబడినటువంటి పాత్రగా నిన్ను నన్ను తయారు చేసి మార్కెట్లో పెట్టాడండి. ఎంత గొప్ప వాక్య భాగము ప్రియులారా! ఈ ఉదయకాల సమయంలో మీరు గమనించాలి. ఏ విలువ లేని, దేనికి పనికిరాని, ఎవరికి ఉపయోగం లేని మన జీవితాలను ఆయన పట్టుకున్నాడు. అన్ని రకాలుగా కుమ్మరి ఎలాగైతే ఒక కుండను తయారు చేస్తాడో ఆ విధంగా మన బ్రతుకుని అన్ని రకాలుగా ఆయన అన్ని పరిస్థితుల్లో గుండా తీసుకొని వచ్చి ఆయన వెల ఇచ్చాడు, కొనేటువంటి పాత్రలుగా మనల్ని చేశాడు. ఆ వెల ఏంటో తెలుసా? ఆయన స్వరక్తం, తన రక్తంనే వెలగా పెట్టి మనల్ని కొన్నాడు. వధువు సంఘంగా మార్చాడు, సంఘంలో చేర్చాడు. నేడు మరి ఈ విధంగా ఉన్న మనలను రేపు ఆయన రెండవ రాకడలో వధువు సంఘంగా మనల్ని చూడబోతున్నాడు. నీ బ్రతుకు కూడా దేనికి పనికి రానిది కావచ్చు, విలువలేనిది కావచ్చు, ఎవరికి అక్కరలేనిది కావచ్చు, కానీ ప్రియులారా, దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడికి నీ జీవితము కావాలి. దేనికి పనికిరాని నీ జీవితాన్ని ఆయన విలువైన పాత్రగా మలచబోతున్నాడు. ఖరీదు పెట్టి కొనగలిగినటువంటి పాత్రగా ఆయన మలుస్తాడండి. ఇర్మియాకి ఎందుకు చెప్పాడంటే, సారికి ముద్దలో ఉండి ఆ యొక్క సారిపై ఉండి పాత్రగా తయారు కావలసినటువంటి ఆ యొక్క ముద్దలో కొంత భాగము పక్కకు పడిపోతుంది. ఈ ఇశ్రాయేల్ జనాంగం ఎప్పుడు తప్పిపోతూ ఉంటారు. వేరే దేవుళ్ళను పెట్టుకొని, వేరే దేవతలను పెట్టుకొని వారు దేవునికి ఆయాసకరమైనటువంటి పనులను వారు చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ముద్దలో నుండి పక్కకు పడిపోయినా కుమ్మరి ఆ ముద్దను తీసుకొని, పక్కకు పడిపోయిన మట్టిని తీసుకొని మరలా ముద్దలో కలుపుతాడండి. స్వయాన యేసు ప్రభు వారు కూడా మనల్ని అదే చేస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, పాపభారము చేత, లోకంలో ఉన్న ఆశల చేత ఎన్నిసార్లు తప్పిపోయినా మరలా కలుపుకుంటాడు. మరలా కలుపుకొని నిన్ను ఆ ముద్దలో చేర్చి విలువైన పాత్రగా తయారు చేయడానికి ఆయన మన కొరకు ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నువ్వు ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు పక్కకి వెళ్ళిపోయావు, ఎన్నిసార్లు సారి మీద ఉండవలసిన నువ్వు ముద్ద నుండి వేరై పక్కకు పడిపోయినటువంటి మట్టిలాగా ఉన్నావు. అటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను కనుగొని మరలా పరమ కుమ్మరిగా ముద్దలో కలిపేటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనలను గొప్ప పాత్రగా మలిచే దేవుడుగా ఉన్నాడండి. నేడు నువ్వు ఎటువంటి రాళ్ళు, ఎటువంటి పాప భారము చేత నీలో ఉండి తప్పిపోతున్నావు నాకైతే తెలియదు, కానీ కుమ్మరి వాని చేతిలో ఉంటే కుండకి విలువ వస్తుంది, వెల వస్తుంది. అటువంటి విషయాలు మనం గ్రహించుకోవాలి. ప్రభువా, ఈరోజే మరి మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ప్రభువా, నేను పరమ కుమ్మరివైన నీ చేతుల్లో ఉండవలసిన నేను తప్పిపోయానయ్యా, పక్కకు పడిపోయానయ్యా. మరలా నన్ను నీ పవిత్రమైన చేతిలో తీసుకో, ఆ ముద్దలో కలుపు, సారిపై పెట్టు, మంచి పాత్రగా చేయి, నాకు ఒక వెల ఇవ్వు, నా జీవితానికి ఒక విలువ ఇవ్వని మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థింతము.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ. నేడు నా తండ్రి అయా ఇశ్రాయేలులు పాపము చేత తప్పిపోయి ముద్దలో ఉండవలసిన వారు అనేక మార్లు పక్కకు పడిపోయి ఉండగా అట్టి స్థితి మేము కూడా కలిగి ఉన్నాము నా తండ్రి. పరమ కుమ్మరి అయినటువంటి నీ చేతులలో నాయనా తండ్రి ముద్దగా ఉండి మంచి పాత్రలుగా తయారు చేయబడవలసిన అయా తండ్రి మేము అనేక మార్లు తప్పిపోయి ముద్దలో నుండి పక్కకు జారిపోయే స్థితిలో ఉన్నాం. మా పాప భారాలను మీరు క్షమించండి అయా. వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన పాపములను నాయన దూరము చేసుకొని పరమ కుమ్మరి అయినటువంటి మీ యొద్దకు నాయన వారు వచ్చుటకు నీ కృపను నీ శక్తిని నీ బలమును దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.